మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర జైలు మరియు శిక్షణ సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ ఆధ్వర్యంలో గృహ వ్యవహారాల శాఖ రాష్ట్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చెర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రిని కేంద్ర జైలును సందర్శించారు. ఖైదీల వ్యవసాయ క్షేత్రిని సందర్శనలో భాగంగా మంత్రి తెలంగాణ జైలు శాఖ చేపట్టిన వివిధ సృజనాత్మక మరియు పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన అడ్వెంచర్ పార్కును సందర్శించి ఈ ప్రాజెక్టు ద్వారా ఓపెన్ ఎయిర్ జైళ్ల ఖైదీలు విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్య వినోదం ద్వారా సమాజంతో అనుసంధానం కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. తదనంతరం మంత్రి ఆర్గానిక్ కూరగాయల తోటలు, పుష్పోత్పత్తి యూనిట్లు, బంతిపూల తోటను సందర్శించారు. ఖైదీలు స్వయం ఉపాధి వృత్తి శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన అభినందించారు. డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ ఇటీవల ప్రారంభించిన తేనెటీగల పెంపకం కార్యక్రమం గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి డైరీ ఫామ్ను సందర్శించి ఖైదీలు పశుపోషణలో చూపుతున్న కృషిని అభినందించారు. అక్కడ జన్మించిన కొత్త దూడకు స్వయంగా కృష్ణ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులు, పునరావాస కార్యక్రమాలు, విద్యా సంక్షేమం, ఆరోగ్య సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి జైలులోని పరిశ్రమ యూనిట్లు, ఆసుపత్రులను పరిశీలించి ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి పట్ల జైలు శాఖ చూపుతున్న మానవీయ దృక్పథాన్ని ఆయన అభినందించారు. భవిష్యత్తులో జైలు సంస్కరణలను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్శనలో ఎన్ మురళీబాబు ఐజీ ప్రిజన్స్, డాక్టర్ డి శ్రీనివాస్ డిఐజీ ప్రిజన్స్, ఎం సంపత్ డిఐజీ ప్రిజన్స్, ఎన్ శివకుమార్ గౌడ్ సూపరింటెండెంట్ కేంద్ర జైలు చెర్లపల్లి, డి కాళిదాస్ సూపరింటెండెంట్ ఖైదీల వ్యవసాయ కాలనీ చెర్లపల్లి తదితరులు పాల్గొన్నారు.